శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలు మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు. కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. కన్యారాశి వారికి ఈ వారం గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా లాభస్థానంలో 2 గ్రహాలు, అదిను ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా జాతకుడికి కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. తన వ్యక్తిగత సామర్థ్యంతో ధనం సంపాదించే అవకాశం పెరుగుతుంది. ఒక విధంగా అదృష్టం కలిసి వస్తుంది. అంటే భాగ్యస్థానం యాక్టివేట్ అయినప్పుడు, భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడి యొక్క సామర్థ్యం వల్ల, అతను చేసినటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల మంచి
ఆదాయం రావడం జరుగుతుంది. అంటే ఆదాయం అనడం కన్నా తనకి ఏదన్నా మనసులో ఉన్నటువంటి కోరికలు ఉంటే అవి నెరవేరే అవకాశం ఉంది. అటువంటి శుక్ర బుధులు లాభస్థానంలో సంచరించడం వల్ల శుక్రుడు వల్ల ముఖ్యంగా స్త్రీల ద్వారా లాభం కలుగుతూ ఉంటుంది. అది వివాహం ద్వారా మీకు వివాహం నిశ్చయం అవ్వచ్చు, లేదంటే మీ భార్య ద్వారా మీకు ఏవైనా ఆర్థిక సహకారం కానీ ధన సహకారం కానీ రావచ్చు. లాభస్థానం మరి ఫ్రెండ్స్కి కూడా చెప్తుంది కాబట్టి అలాగా బాగా చదువుకున్నటువంటి మంచి హోదా కలిగినటువంటి మీ స్నేహితురాండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది. అది ఒక విధంగా మాట సాయం అనుకోవచ్చు ఈ విధంగా. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా, ఎందుకంటే ధనాధిపతి లాభస్థితి కాబట్టి మీ కుమార్తె మీ కోడలో ఈ విధంగా మీకు వాళ్ళ సహకారం లభించే అవకాశం ఉంది. అలాగే ఉన్నత విద్య అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది. బుధ శుక్రులు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తాడు, లేదంటే ఏదో కొత్త కోర్సు నేర్చుకోవడం కానీ, వ్యాపార సంబంధించినటువంటి టెక్నిక్లు మెలకువలు తెలుసుకోవడం, కంప్యూటర్ సంబంధించినటువంటి శాస్త్రాన్ని అభ్యసించడం, ఇవన్నీ కామన్గా చేస్తూ ఉంటాడు. అదే కొద్దిగా ఈ సినిమా మీడియా టీవీ రంగంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులకి మంచి అవకాశాలు ఈ వారంలో రావడం జరుగుతుంది. అలాగే సొంత ప్రాంతంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశంలో కానీ అవకాశం ఉంటుంది. అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి ఈ వారం అంతా దశమంలో సంచరిస్తాడు. సో దానివల్ల మీ యొక్క పేరు ప్రతిష్టలు ఆ నోట ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా వ్యాపించి వాళ్ళు మీలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా మీకు మంచి అవకాశాలు రావడం, మీరు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు మరి ఒక విధంగా ఈ వారం అంతా కూడా మీకు 10-11 స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడికి వృత్తిపరంగా వ్యక్తిగతంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు భాగ్యస్థానంలో ఉండడం, మరి రాశిని పంచమ దృష్టితో వీక్షించడం వల్ల దైవ అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే పంచమ స్థానం మీద కూడా అనుగ్రహం ఉండడం వల్ల ఖచ్చితంగా మీ పూర్వపుణ్యం వల్ల మీ టాలెంట్ వల్ల ఖచ్చితంగా ఎవరి సహకారం లేకుండా వ్యక్తిగతంగానే మీరు యొక్క కార్య సాధన జరిగే అవకాశం ఉంది. అది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ వార ప్రారంభంలో ఇంచుమించుగా 11-12 తారీఖుల వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఒక విధంగా కొన్ని ఇబ్బందులు చేయదాకా వచ్చిన అవకాశాన్ని చేయిజారిపోయే విధంగా కలిగే అవకాశం ఉంది. మీరు కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మరి మీరు ఈ వారం చివరిలో కుజుడు కూడా భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా కంపల్సరీగా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. వార ప్రారంభంలో మాత్రం మరి తొందరపాటు కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, వాహనాలు వేగంగా నడపడం కానీ, అటువంటి వేగంగా నడిపే వారి వాహనాల్లో మీరు ప్రయాణం చేయడం కానీ, మీరు కూడా సాహస వృత్తుల్లో కాకుండా చాలా స్మూత్గా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా కొద్దిగా ఏజ్లో పెద్దగా ఉన్నవాళ్ళు మరి వాళ్ళు రోడ్డు దాటినప్పుడు బాత్రూంలోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంచుమించుగా ఈ వారం అంతా అనుకుందాం, దాని తర్వాత మళ్ళీ పెద్ద పర్వాలేదు. అయితే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి దాన్ని పెద్ద సమస్య చిన్నదిగా పోయే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారంలో ఏదో ఒక మంచి అద్భుతం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో ఇంచుమించుగా మనకి ఈ నెల 15-16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి ఏదన్నా మనకి ఈ ఈతి బాధలు చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు
ఖచ్చితంగా గ్రామ దేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామ దేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర ఒక విధంగా, తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలో ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.